శ్రీరామ్, నేను మీ దిలీప్. దేశం ధర్మం డివోషన్ యూట్యూబ్ ఛానల్. లేటెస్ట్గా శ్రీకాంత్ కృష్ణ స్వామి అనే ఒక యాక్టర్, సినిమా యాక్టర్ అన్నమాట. ఆయన గత అక్టోబర్ 2వ తారీఖు గాంధీ గురించి ఒక వీడియో పెట్టాడంట. గాంధీ విమర్శిస్తూ ఒక వీడియో పెడితే దాని మీద టీవీ డిబేట్లు, విమర్శలు, వ్యతిరేక చర్యలు, ప్రకటనలు ఇవన్నీ చేస్తున్నారు. నాకు ఆయన అన్న మాటలు తప్పు అనిపించట్లా. గాంధీ గురించి ఆయన ఏదైతే అన్నాడో ఆ మాటలు ఏవి తప్పు అనిపించలా. ఎందుకంటే ఆయన ఏమన్నాడంటే స్వతంత్రం తీసుకొచ్చింది గాంధీ కాదు, గాంధీ అనేవాడు మహాత్ముడు కాదు, ఫాదర్ ఆఫ్ నేషన్ అసలే కాదు, ఇవన్నీ అన్నాడు. కరెక్టే అనిపించింది. ఎందుకు కరెక్ట్ అనిపించిందంటే గాంధీ అనేవాడు నిజంగా ఫాదర్ ఆఫ్ నేషనే అయితే మన భగత్ సింగ్ని ఊరిదిస్తుంటే ఎందుకు ఆపలేదు? గాంధీ అనేవాడు నిజంగా మహాత్ముడైతే మన సుభాష్ చంద్రబోస్ని యుద్ధ ఖైదీగా ఎందుకు అప్పగించాడు? గాంధీ అనేవాడు నిజంగా ఫాదర్ ఆఫ్ ది నేషన్ అయితే మన హిందువుల ఊచకోత కూస్తుంటే ముస్లింలకి అవతల పాకిస్తాన్ వాళ్ళకి 50 లక్షల ఎస్గ్రేషియా ఇవ్వాలని ఎందుకు ఉద్యమం చేశాడు? నిరాహార దీక్ష చేశాడు. గాంధీ నిజంగా అంత గొప్పోడైతే మన దేశం నుంచి కాశ్మీర్ ఎందుకు విడదీయడానికి అవకాశం ఇచ్చాడు? ఎందుకు? గాంధీ అనేవాడు నిజంగా అంత గొప్పోడైతే ఒక అమ్మాయిలతో నగ్నంగా ఎందుకు పనుకునేవాడు? ఎందుకు నగ్నంగా మంచం మీద పనుకునేవాడు? ఇలాంటివి మీకేం తెలుసని ఆయన గురించి మాట్లాడడానికి, ఆయన మాట్లాడే మాటలు వ్యతిరేకించడానికి మీకేం తెలుసు? మీకేం హక్కు ఉంది? మీకేం నాలెడ్జ్ ఉంది? ఒకసారి ఆలోచించండి. ఈ టీవీ డిబేట్లు చేసేట వాళ్ళంతా వామ్మో గాంధీ అని అన్నాడు, వామ్మో వాయో గాంధీ అని అన్నాడు అని చెప్పి ఊగిపోతున్నారు. ఏముంది అసలు అక్కడ? ఏముంది? గాంధీని అన్నాడు, నిజమా అని చెప్పాడు. నిజం చెప్తే ఎందుకు అంత ఊగిపోతున్నారు, అంత వణికిపోతున్నారు? నాకు అర్థం కాక అడుగుతాను. బుర్రలో గుజ్జుందా కొంచెం అన్నా? ఆలోచించండి. ఇంకా ఎంతకాలం ఉంటారు మూర్ఖత్వంగా ఉంటారు? నాకు అర్థం కాక అడుగుతా. దీని గురించి మీరేమంటారు కింద కామెంట్ చేయండి. జై హింద్.